అధిష్టానం రేవంత్ రెడ్డిని పిలిపించుకొని నీకు 6 నెలల సమయం ఇస్తున్నాం. ఈ 6 నెలల సమయంలో నీ మీద ఉన్న పూర్తి వ్యతిరేకతను పోగొట్టుకోవాలని చెప్పేసి అధిష్టానము చాలా గట్టిగా చెప్పిరట. అట్లాగే మంత్రులను కూడా పిలిపించుకొని మీ మీద ఉన్న వ్యతిరేకత మీరు పోగొట్టుకోవాలి, ఎట్టి పరిస్థితులలో ఎవ్వరి మీద కూడా చిన్న రిమార్క్ కూడా ఉండద్దు, మీ అందరికీ 6 నెలల సమయం ఇస్తున్నామని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం మంత్రులకు ముఖ్యమంత్రికి అందరికీ చెప్పిరట. అయితే అందుకనే ఇప్పుడు రేవంత్ అన్న ఇక ఒక భయం చొచ్చుకున్నది. అరే అమ్మ నిజంగానే నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే పరేషాన్ ఉంటుందని చెప్పేసి రేవంత్ అన్నకు ఒక ఆలోచన స్టార్ట్ అయింది, ఒక భయం స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మంత్రులు అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడినట్టుగా ఇన్ని రోజులు ఒక మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలే, ఒక ఎమ్మెల్యే కలుద్దామన్నా కూడా అపాయింట్మెంట్ ఇయ్యడట. కానీ ఇప్పుడు అధిష్టానం ఇచ్చిన ఒక టాస్క్ తోటి ఈ టాస్క్ దెబ్బకు ముఖ్యమంత్రి మంత్రులకు ఫోన్ చేస్తుండట, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తుండట. అందరిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మన అందరము కలిసికట్టుగా పనిచేయాలి, మన మీద ఉన్న వ్యతిరేకతను మొత్తం పొడగొట్టుకోవాలని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న అందరితోని డిస్కషన్ చేసే ఉపాయం కట్టిండట. ఇక ఆ డిస్కషన్లో అడిగిండట, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం చేద్దాం, మన మీద ఉన్న వ్యతిరేకత పోవాలంటే మనం ఏం చేయాలని అడిగినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు అన్నారట, ఫస్ట్ మనం చేయాల్సిన పని రైతు బంధు ఇవ్వాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి. రైతులు మన మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఎమ్మెల్యేలు మేము ఆ నియోజకవర్గాలకు పోతే మమ్మల్ని పెళ్ళికి వెళ్తే సాగుకు వెళ్తే అక్కడిక్కడ మేము పోయి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు వచ్చే సందర్భంలో ఊర్లో ఉన్న జనాలందరూ గుంపుగూడి సార్ ఏమైంది, రైతు బంధు ఎందుకు ఇస్తలేరు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మమ్మల్ని ఘోరంగా అంటే ఘోరంగా ప్రశ్నిస్తారు. వాళ్ళకు మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. మరీ ముఖ్యంగా రైతు బంధు గురించి రైతులు చాలా ఇబ్బంది పెడుతుర్రు. అట్లాగనే మొన్నటిదాకా ఆ పంట విషయంలో పంట కొనలేదు, కల్లాల కాడ రైతుల లొల్లీలు, ఇట్లా రైతులు మెయిన్గా రైతులే మన మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి మనం ఫస్ట్ మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే ఈ రైతు బంధు రిలీజ్ చేయాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇక రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చిరట.